చూసారా హార్న్స్ ఎలా కొట్టేసుకుంటున్నారు. సో ఇదే మన వెన్యూ. సో ఇట్లా ట్రక్ లోని ఇలా ట్రంక్ లోని కార్ మీద అందరూ కూర్చొని ఉన్నారు. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు జూలై 4th అంటే యుఎస్ కి ఇండిపెండెన్స్ డే. సో ఈ రోజు ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే పేరెడ్స్, మ్యూజిక్, డ్రింక్స్ ఇట్లా పార్టీ చేసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ నైట్ అయిన తర్వాత ఫైర్ వర్క్స్ ఉంటుంది. సో ఇవన్నీ నేను ఈ బ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో మేమందరం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము పేరేడ్ కోసం. మార్నింగ్ 10:30 అవుతుంది. సో 11 కి పేరేడ్ స్టార్ట్ చేస్తారు అంటే మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ మేము ముగ్గురమే వెళ్తున్నాము. హవీష్ రావట్లేదు. హవీష్ నేను ఫైర్ వర్క్స్ చూస్తాను, మిగతావి నేను చూడను, నేను ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను అని చెప్తే హవీష్ ని ఇంటి దగ్గర వదిలేసి మేము వెళ్తున్నాము. సో మనం వెళ్ళబోయేది ఇక్కడే, ఈ సిటీ హాల్ దగ్గర జరుగుతోంది. ఇక్కడ పోలీసులు అంతా కూడా మనకి ఇక్కడ బ్లాక్ చేసేస్తున్నారు. పార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి మనం. సో మనం ఇక్కడ పార్క్ చేసుకున్నాము. సో ఫెస్టివల్ అయితే ఇక్కడ జరుగుతోంది. ఎస్. సో కార్స్ అన్ని చూసారా ఎలా డెకరేట్ చేశారో. ఈ కలర్స్ అంతా పెట్టారు. సో పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా బౌన్సీ హౌసెస్ అన్ని కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. Go this way. Go this way. It's all right. No good. You can just go. Oh, we can go this way. సో అందరూ వైట్, రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఉన్న డ్రెస్సెస్ ఎక్కువ వేసుకున్నారు. జస్ట్ సింబాలిక్ గా ఈ 3 కలర్స్ యుఎస్ ఫ్లాగ్ కలర్స్ కాబట్టి ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరూ సింబాలిక్ గా ఈ కలర్స్ లో డ్రెస్అప్ అయ్యి వచ్చారు. స్వీట్ అండ్ సాసీ స్టాల్ కూడా ఉంది ఇక్కడ. తమన్వి ఫేవరెట్ ఇది. సో టాటూ చేసుకుంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ గ్లిటర్ అప్లై చేస్తున్నారు. మనకి మోస్ట్ కోఆర్డినేటెడ్ ఫ్యామిలీ వస్తుంది. ఇక్కడ చాలా స్టాల్స్, ఫోటో బూత్స్, గేమ్స్ అన్ని ఉన్నాయి. Almost that time, folks. It's almost that time. కిడ్స్ యాక్టివిటీస్ ఇట్లా వాళ్ళ బ్రేస్లెట్ అవి తయారు చేసుకోవచ్చు. సో మనం ఎక్కడికి వచ్చినా ఈ ఫేస్ పెయింటింగ్ అయితే డెఫినెట్ గా వేయించుకుంటుంది తమన్వి.
సో ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో యుఎస్ఏ డే కాబట్టి యుఎస్ఏ సింబాలిక్ గా చేస్తారు అన్నమాట ఫేస్ పెయింటింగ్. To the left, slide to the right. Let me hear you clap your hands. Good, good, good. వాటిలో ఆడుతున్నారు. తమన్వి అయితే ఇప్పుడు వెళ్తుంది. సో మేమైతే పేరేడ్ మిస్ చేసేసాము. లోపల ఈ ఫేస్ పెయింటింగ్ అవన్నీ ఆడుతూ ఆ డాన్స్ అవన్నీ చూస్తున్నప్పుడు పేరేడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుని లంచ్ అయిపోయి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఫైర్ వర్క్స్ కి మళ్ళీ వెళ్దాం. మనము పెద్ద గ్రౌండ్ లో మన ఓన్ చైర్స్ అన్ని తీసుకుని క్యాంపింగ్ అంతా తీసుకుని మనము అరేంజ్ చేసుకుని మనం కూర్చోవాలి. ఇంకా 9:30 ఆ టైంకి ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడైతే 8:30 అవుతుంది. ఫైర్ వర్క్స్ 9:30కి స్టార్ట్ చేస్తారు. ఒక గ్రౌండ్స్ దగ్గరికి వెళ్తున్నాం మనము ఇప్పుడు. యాక్చువల్లీ ఇంకా వెలుగ్గా ఉంది. 8:30కి అయినా మీకు తెలుసు కదా, సమ్మర్ లో 9:30 అయితే కానీ చీకటి అవ్వదు. సో ఇంకా వెలుగు ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు వెళ్తున్నాం. మార్నింగ్ అయితే ఎండగా ఉండి అసలు ఇంకా చాలా వేడిగా అనిపించింది మాకు. ఇంటికి వచ్చేసి ఇంక అందరికి నీరసం వచ్చేసింది. పడుకున్నాము. చక్కగా పడుకుని రెస్ట్ తీసుకుని నెమ్మదిగా ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. చల్లగా కూల్గా హాయిగా ఉంది. అందరూ ఇక్కడే చైర్స్ వేసుకుని రెడీ అయిపోయి కూర్చుని ఉన్నారు. ఇంకా మనం వెన్యూ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు పార్కింగ్ దొరకడమే పెద్ద సమస్య. ఎలా పడితే అలా పార్క్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోయి ఇలా ఫుట్పాత్ మీదే పెట్టేశారు. మాకైతే ఇంకా పార్కింగ్ దొరకలేదు. సో ఇలా ఎక్కడైనా పెట్టేసి ఇట్లా కూర్చుందామని మేము ప్లాన్ చేసుకుంటున్నాము. చూడాలి, ఏదో ఒక్క ప్లేస్ అన్నా దొరికితే చాలని చూస్తున్నాము. సో ఇదే మన వెన్యూ. కార్ అయితే ఇంకా పార్కింగ్ దొరకలేదు మాకు, చూస్తున్నాము. సో అందరూ ఇట్లాగా చైర్స్ వేసుకుని ఇంక ఇక్కడే కూర్చొని చూస్తున్నారు. కార్స్ లోంచి చూస్తున్నారు, ఎక్కడ ప్లేస్ లేదని. సో మేము కూడా ఇక్కడే ఎక్కడైనా ప్లేస్ చూసుకుని, యాక్చువల్లీ ఫైర్ వర్క్స్ వచ్చేది ఈ ప్లేస్ లో ఇక్కడ వస్తాయి. సో దానికి విజిబుల్ గా ఉండే ప్లేస్ లో ఎక్కడో చోట కూర్చుని చూడాలి. ఇక్కడంతా జనాలు చూసారా, అందరూ ఆ మధ్యలోకి వెళ్తున్నారు. సో కానీ మన కార్ అయితే ఇట్లా పార్క్ చేసాము. సో గబుక్కని వీళ్ళు తీయాలంటే కుదరదు. సో ఇక్కడే ఎక్కడన్నా కూర్చుందామని అనుకుంటున్నాము. అందరూ చూసారా, కార్లు ఎక్కేసి కూర్చుని చూస్తున్నారు. సో ఇట్లా ట్రక్ లోని, ఇలా ట్రంక్ లోని, ఆ కార్ మీద అందరూ కూర్చొని ఉన్నారు. మనం అయితే ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాం. కారు మంచిగా పార్క్ చేసుకున్నాము. సో ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాము. దగ్గరికి వెళ్ళి కూర్చొని చూద్దాం.
సో అందరు ఇట్లా కూర్చున్నారు అరేంజ్ చేసుకుని. సో మనం కూడా ఇక్కడే కూర్చుంటున్నాము. సో వెన్యూ అయితే ఇది. సో మామూలుగా అయితే ఇలా పైకెక్కి వాక్ చేసుకుంటూ వెళ్ళి అట్లా లోపలికి వెళ్ళాలి. మనం చిన్నప్పుడు నేల బాంబులు అంటాం కదా, అవి ఆడుతున్నారు ఇక్కడ పిల్లలు. సో ఇదంతా మెయిన్ రోడ్. కార్స్ ఇంకా ఎడాపడా పార్క్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ. పోలీస్ కూడా పెద్ద ఏం పట్టించుకోవట్లేదు. సో మేమైతే ఇట్లా ఈ రోడ్డుకి ఇక్కడ కూర్చున్నాము. అండ్ చాలా మంది అంతా కూర్చున్నారు చూసారా, హైట్ లో అప్పలో అదిని. నో ఇట్ విల్ నాట్ కమ్. భయపడిపోతుంది మీద పడిపోతాయేమో అని చెప్పేసి. మనకి దీపావళి ఎలాగో వీళ్ళకి జూలై 4th అట్లాగా చక్కగా ఫైర్ వర్క్స్ అన్ని చేస్తున్నారు. సో ఫైర్ వర్క్స్ మాట ఎలా ఉన్నా ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇట్లా అందరూ కూర్చోవడం, ఇదంతా చూడడం, దాని గురించి వెయిట్ చేయడం ఇంతవరకు, ఇదంతా చాలా బాగుంది. సో కొంతసేపు అయిన తర్వాత కొంచెం ఇంటెన్సిటీ పెంచారు అన్నమాట. ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ ఫైర్ వర్క్స్. ఇంకా ఫైనల్కి వచ్చేసరికి నాన్ స్టాప్ గా ఉంది. ఇంటెన్సిటీ అయితే ఫుల్ పెంచేశారు. సో ఇప్పుడు ఉంటది మనకి, అయిపోయింది ఫైర్ వర్క్స్ అన్ని. అందరూ తట్టబుట్ట అందరూ సర్దేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ప్రిపేర్డ్ గా వచ్చాము మేము. పైగా కార్ ఎక్కడో పెట్టాము. మెయిన్ రోడ్ కార్స్ అన్ని చూసారా, మొత్తం నిండిపోయి బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో మనం కార్ పెట్టిన ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. సో మేము కార్ పెట్టిన చోట కొంతమంది అక్కడే ఫైర్ వర్క్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ వాళ్ళు అక్కడే కూర్చుని వాళ్ళ ఓన్వి తెచ్చుకుని అక్కడే ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ మనం దీపావళి చేసుకుని ఆడుకుంటున్నట్టు. సో పార్కింగ్ ఇదంతా. ఇక్కడ బ్యారికేడ్స్ అయ్యి పెట్టేసి పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు పాపం. ఇంకెలా ఎడా పెడా పార్క్ చేస్తారు. పార్కింగ్ రూల్స్ ఇవేవి లేవు ఈరోజు. చూసారా హార్న్స్ ఎలా కొట్టేసుకుంటున్నారు.
సో ఆల్మోస్ట్ 15 minutes తర్వాత మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అన్ని. ఫుల్ రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. నెమ్మదిగా వెళ్తున్నాయి 1 by 1. నేనైతే ఇంత ట్రాఫిక్ చూడడం ఇదే ఫస్ట్. ఇంత దారుణంగా రోడ్స్ అన్ని బ్లాక్ అవ్వడం అంతా. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.